బాయ్కాట్ టర్కీ, అప్పుడు మాల్దీవులు, ఇప్పుడు టర్కీ. భారత్ దెబ్బకు విలవిల్లాడుతోందా? చైనాకు మద్దతిస్తూ భారత్కు వ్యతిరేకంగా ఉంటే ఏమవుతుందో గతంలో మాల్దీవులకు తెలిసొచ్చింది. చివరకు భారత్ శరణుజొచ్చింది. ప్రస్తుతం టర్కీ కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత టర్కీ పాకిస్తాన్కు మద్దతిస్తూ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో చనిపోయిన బాధితులకు సంతాపాన్ని తెలపకపోగా ఉగ్రవాదులపై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ను తప్పుపట్టింది. అమాయక పాక్ పౌరులపై భారత్ దాడి చేస్తుందనే ఆరోపణలు చేసింది. ఇదే కాకుండా పెద్ద ఎత్తున పాకిస్తాన్కు డ్రోన్స్ అందించింది. ఈ డ్రోన్లతోనే పాక్ భారత్పై దాడికి పాల్పడ్డట్లు తర్వాత విచారణలో తేలింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మన భారత ప్రజలు టర్కీపై తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. ఎక్స్లో టర్కీని బాయ్కాట్ చేయాలని ట్రెండ్ అవుతోంది. టర్కీ యాపిల్స్ను భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇప్పుడు టర్కీ నుంచి వచ్చే యాపిల్స్ను పలువురు వ్యాపారులు బ్యాన్ చేస్తున్నారు. మహారాష్ట్రలో పూణేలోని యాపిల్ వ్యాపారులు టర్కిష్ యాపిల్స్ బాయ్కాట్ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే కదా. మరోవైపు టర్కీ పర్యాటక శాఖ భారతీయులు తమను బాయ్కాట్ చెయ్యొద్దని వేడుకుంటోంది. మెజారిటీ టర్కీ ప్రజలకు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల గురించి తెలియదని, ఇండియన్ టూరిస్టులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఇక టర్కీ ట్రిప్లను క్యాన్సిల్ చేసుకోవద్దని అంటోంది టర్కీ. ఇవన్నీ చూస్తే టర్కీకి భారత్ దెబ్బ గట్టిగానే తగిలినట్టు అనిపిస్తోంది. టర్కీ ముఖ్యంగా టూరిజంపై ఆధారపడి ఉన్న దేశం మనకు తెలిసిందే. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయులు ఆ దేశానికి వెళుతూ వస్తూ ఉంటారు. ఇప్పుడు టర్కీ పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడంతో భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.